క్రైస్తవులు అబద్ధాలు ఆడినట్టు ఎవరు, ఎందుకంటే కదా పాడతారు కదా, ఏమని అబద్ధాలు పాడతారా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే, అంతేనా? పాట ఎంత పాటలో లీనమై పాడతాము. ప్రార్థన లేకపోతే ఏమీ లేదు అన్న పాట పాడతాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? పాటలో నిమగ్నమైపోయి ప్రార్థన లేకపోతే ఏమీ లేదని పాట పాడతాం. పాట పాడుతున్నప్పుడు ఆ పాట యొక్క భావము, పాటలో ఉన్న పదజాలమును బట్టి చాలా ఆనందిస్తూ పాడేస్తూ ఉంటాం. కానీ ఆ పాటను ఎంతవరకు జరిగిస్తూ ఉన్నాము? హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలో పాటను ఎంతవరకు జరిగిస్తూ ఉన్నాము? జరిగించకుండా పెదవులతో మాత్రమే మనం పాడుతూ ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామో అబద్ధాలు హల్లెలూయా హల్లెలూయా కదండి. మనము ఆ పాట యొక్క మాధుర్యము, పాట యొక్క స్వరకల్పన, పాటలో ఉన్న పదములు బట్టి ఆనందిస్తూ మైమరుస్తూ చక్కగా వాయిద్యములు వాయిస్తుంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ఆ పాట అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత కదండి ఎంతవరకు ప్రార్థన చెయ్యగలుగుతూ ఉన్నాం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమనుకోనంటే ఒక ప్రశ్న, ఈ ప్రశ్న మా యవనస్తుల కూటంలో కూడా వేశాను. ఎంతమంది వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి లేదా నిలబడి లేదా పర్సనల్గా మళ్ళీ ఇంకెవ్వరు లేదు ప్రార్థన చేస్తున్నవారు? దేవునికి స్తోత్రం. పాట పాడితే ఇప్పుడు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే నాణ్యము. పాడదాం అందరూ. ప్రభువా ప్రార్థించకుండా ఒరే, ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన చేయకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఆ పాట పాడినప్పుడు అబద్ధాలు పాడుతున్నట్ట, నిజం పాడుతున్నట్ట? ప్రభువా ప్రార్థించకుండా ఓర్ నాయన ఊడిపోతున్నారు. మరి ఎవరు ప్రార్థన చేయకుండా సకానికి పైగా ఎత్తడం చెయ్య. ఎంత దౌర్భాగ్యం అండి. సిగ్గుపడాలి. ప్రార్థన చేయకుండా ఉన్నామంటే సిగ్గుపడాలి. ఇదేమిరా మనకెంత రోషం వస్తుందంటే, ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అంటే మనకి చాలా కోపం, బాధ, పగ, ప్రతీకారం అయిపోద్ది. ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఎలా తినాలనిపిస్తుంది? దేవుని సంగమా, మన చర్చ్కి బలం ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఇంటర్సెషన్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. అది అవసరమైనది, అది కాదంటలేదు. దానికంటే ప్రాముఖ్యమైనది వ్యక్తిగత ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. చర్చ్లో కొంతమంది 10 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం నిజంగా కదండి. దేవుని వాక్యం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలోనికి వద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము,
నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉమ్, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఉమ్, గూఢమైన సంగతులను ఉమ్. నీకు తెలియజేతును. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ప్రేమగల ప్రభువా, దయగల యేసయ్య, కృపా సత్య సంపూర్ణమైన స్వామి, మీకు వందనాలు. మీ దయను మీ కనికరమును కనపరచండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అల్పుడును నిష్ప్రయోజనమైన దాసుని నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నీ బిడ్డలకు అర్థమయ్యేలాగున బోధించుటకు సహాయం దయచేయండి. మీ చిత్తమునకు భిన్నముగా ఏ మాట పలకకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండియా. కేవలం మీ నామమునకు మహిమ కలుగులాగా మాత్రమే నీ మాటను ప్రకటించుటకు సహాయం చేసి మహిమ పొందమని, నీ బిడ్డల హృదయములను సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఏమిటరా, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చేటప్పటికల్లా దేవుని వాక్యం అంటుంది, నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇదేమిరా అదని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, అదని నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. కీర్తనకారుడైనటువంటి దావీదు చాలా చోట్ల చేస్తున్న ప్రార్థన కదండి. అయ్యా, నేను నీకు మొరపెడుతున్నాను, నన్ను విడిపించు. నేను నీకు మొరపెడుతున్నాను, నా కష్టంలో నుంచి విడిపించు. కీర్తనలో సగభాగము, దావీదు యొక్క కీర్తనలు చదివినప్పుడు సగభాగము ప్రార్థనా కీర్తనలే ఉంటాయి. తన యొక్క ప్రార్థనను కీర్తన కింద రాస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నీ సన్నిధిలో కనబడతానయ్యా, నీ సన్నిధిలో కనబడతాను కదండి. దేనికి కనబడి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటా, నా ప్రార్థన చేస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంటర్సెషన్ ప్రేయర్ గురించి ఉంటుంది, ఒకసారి చూద్దాం నాతో పాటు. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి 33 వరకు. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి 33 వరకు మనం చూసినప్పుడు అబ్రహాము దగ్గర కదండి. 18వ అధ్యాయం స్టార్టింగ్లో చూసినప్పుడు అబ్రహాము మమ్రే వృక్షం కింద కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయన దగ్గరకు వచ్చినట్లు, అప్పుడు అబ్రహాము సాష్టాంగపడుతూ వారికి నమస్కరించి వారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కదండి వారికి భోజనం సిద్ధపరిచి చేసిన తర్వాత సాయంకాలం వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కదండి 18వ అధ్యాయం 23వ వచనానికి వచ్చి పైన ఉంటుంది, నేను చేయబోదాని అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా అని చెప్పి అబ్రహాముకు చెప్తాడు. నేను సదోమ గొమొర్రాను చూసినప్పుడు సదోమ గొమొర్రా యొక్క పాపము విస్తారముగా ఉంది కనుక దాన్ని నేను నాశనము చెయ్యాలనుకుంటున్నాను అంటాడు. అన్నప్పుడు అబ్రహాము కదండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అబ్రహాము బ్రతిమలాడుతూ ఉంటాడు దేవుడిని. అబ్రహాం ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా, అక్కడ ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటాడు. అంటే సరే 50 మంది ఉంటే చేయను అంటాడు. మళ్ళీ ఇంకొకసారి తెగిస్తున్నాను, ఒకవేళ 5 మంది తగ్గి 45 మంది ఉంటే, అంటే సరే 45 మంది ఉంటే మా చేయను అంటాడు. పోనీ 40 మంది ఉంటే చేయను అంటాడు దేవుడు కదండి, నాశనం చేయను అంటాడు. ఒకవేళ మళ్ళీ మాట్లాడటకు తెగిస్తున్నాను, 30 మంది ఉంటే నేను రైట్, 20 మంది ఉంటే నేను పాడు చేయను అంటాడు. అయ్యా 10 మంది ఉంటే, 10 మంది ఉంటే. అబ్రహాము కదండి ఇప్పుడు ఇది ఏమిటారా, ఆ సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడని ఎరిగి, లోతు ఆ పట్టణంలో నాశనం అయిపోకూడదని ఎరిగి, ఇప్పుడు ఇది ఏమిటారా, అబ్రహాము దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంటర్సెషన్, లోతు గురించినటువంటి విజ్ఞాపనను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను లోతును బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ లోతు తడువు చేస్తున్నప్పటికీ అబ్రహామును బట్టి లోతుని తీసుకెళ్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటారా, విజ్ఞాపన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అబ్రహాము గారి ద్వారా తెలుసుకుంటాం. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికల్లా 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను.
ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఏమని చెప్తున్నాడు? మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి మాట, పేజీ నెంబర్ 191 కదండి. 190 లేకపోతే కదా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకు, మనుషులందరి కొరకును, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏమిటరా అంటే, నీవు సుఖంగా ఉండాలంటే, నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే, నీ భక్తిలో నువ్వు ఎదగాలంటే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? మనుషులందరి కొరకు చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటికి చెప్దాం, వాళ్ళ కోసం నేను చేయనండి. మా పక్కింటులండి, మా కాలువ నీళ్ళు వెళ్తేనండి పెద్ద గొడవ పెట్టేస్తారండి. అందుకని అస్సలు చేయనండి. కాలువకి గొడవ పెట్టేస్తారండి, కొలాయి దగ్గర గొడవ అండి, ఆడి ప్రతిదానికి గొడవేనండి. అందుకని నేను చేయనండి ఆడి కోసం. ఆడు చేస్తే మంచిదండి, ఆడి నరకానికి వెళ్ళిపోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. అంటే మన కెట్నోళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యం. మనకు ఎవరైతే పడరో వాళ్ళ కోసం మనము చేస్తామా చేయమా? ఆడు పాడైపోలని చూస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. వాస్తవం ఇది. ప్రార్థన చెయ్యం. ఆడి కోసం నేనేది చేయాలి? ఆడి కోసం. ఇప్పుడు ఇది ఏమిటో జాగ్రత్త ఉండండి. దేవుని వాక్యం అంటుంది, నువ్వు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగాను సుఖముగా బ్రతకాలంటే ఆడి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభు వాడిని దీవించినైనా అని ప్రార్థన చేయాలి. లేకపోతే రోజు ఆడు గొడవ పెడతాడు, నీ మనసులో నెమ్మది ఉండదు. అంతేనా? నీకు నెమ్మది అసమాధానంతో ఆడి మీద కోపం పెరుగుతూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది కదండి. కక్ష పెరిగిపోద్ది. కక్ష పెరిగిపోగానే ఆడుకోవడని మాటలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులు బూతులు కూడా మాట్లాడతారు. బైబిల్లో ఉందేటంటే ఉన్నది. చర్చిలోనే పరిశుద్ధులు హల్లెలూయా స్తోత్రం అమ్మ వీళ్ళంతా ఆరాధన చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నేనేమంటానంటే ఆ తోలు తీసేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తోలు అంటే తెలుసా? గొర్రె తోలు కప్పుకున్న అది తీసేద్దాం, వాస్తవంలోనికి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిటరా, ఆడు ఒకటంటే మనం 4 చదివేస్తాం. క్రైస్తవులం కదా, మళ్ళీ ఆడికి అర్థం కావకూడనా అలా చదువుతాం. దేవునికి స్తోత్రం. ఇదేమిటరా, వీళ్ళు క్రైస్తవులేనా అని దేవుడు సిగ్గుపడాలి. అంతలాగా మాట్లాడతారు, సిగ్గుండదు. బూతులు మాట్లాడుతున్నప్పుడు కనీసం నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాను కదా, ఇలా మాట్లాడితే తప్పు కదా అన్న భయం కూడా ఉండదు. సరే, దేవుని సంగమా, ఆడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే, నేను హింసిస్తున్న కొరకు ప్రార్థన చేస్తే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు భక్తిలో తప్పిపోకూడదంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఎదగాలంటే కదండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. విజ్ఞాపన కొరకు చెప్తూ ఉన్నది కదండి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే కదా, అన్ని విషయాల్లో నువ్వు ప్రార్థన చేయాలంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. మనం మోకరించగానే ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా సహాయం చేయనైనా, చర్చికి కరెంట్ కావాలి నాయన, చర్చికి సున్నాలు వేయాలి నాయన, చర్చికి టైల్స్ వేయాలి నాయన, చర్చికి 25 లక్షల అప్పులు ఉన్నాయి ప్రభా, చర్చికి ఇది కావాలి నాయన, చర్చికి అది కావాలి ప్రభా, చర్చికి ఇలా చేయాలి నాయన. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన అయిపోతుందంటమా. మీకు తెలుసా, పూర్వం క్యాసెట్లు సీడీలు ఉండి తెలుసా మీకు? కొత్త వలసలో ఆ క్యాసెట్ వేసినా అదే పాట, అది తీసుకెళ్ళి కదండి 202 కాలనీలో వేసినా అదే పాట, అది తీసుకెళ్ళి సిమెంట్ రోడ్లో వేసినా అదే పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ టేప్ రికార్డర్లో ఆ పాట తప్పించి ఇంకేమీ, అంటే ఆ క్యాసెట్లో అది తప్ప, మన ప్రార్థనలోనే అది తప్ప ఇంకేమి రావట్లేదు.
మన విజ్ఞాపన ఎంత నేర్పించామంటే కదండి, ఒరిజినల్గా మనం చేయవలసిన ప్రార్థన మర్చిపోతాం. తప్పంటలేదు సుమి. నీ విజ్ఞాపన ఎప్పుడు బలం గలదై ఉంటుందంటే వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సహవాసము ఇంకా మంచిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. your personal prayer your personal prayer. ప్రియమిత్రులారా, when we pray to God of the Bible, we are praying to the mighty creator of the universe. మనము బైబిల్లో ఉన్న దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నామంటమా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు? ఈ సార్వభౌమత్వము కదండి, మనం చూస్తున్నటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రములను, చెట్లను, పుట్టలను, కొండలను, ఈ మనుషులను చేసినటువంటి ఆ సృష్టికర్తతో మనము మాట్లాడుతూ ఉన్నాం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. కదండి, మనం ప్రార్థనే చేయకపోతే ఎలాగా? ఇంకో భక్తుడు రాస్తుంటున్నాడు, prayer is an open invitation from God to every heart. It is heaven's doorway, always open, always welcome, always listening. ప్రియమిత్రులారా, ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి మనకు పంపబడుతున్నటువంటి ఆహ్వానము, లేదా దేవుని యొక్క పరలోకపు ద్వారము. అది ఎప్పుడు కదండి తెరిచే ఉంటుందంట, ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటుంది, ఎప్పుడు వింటూ ఉంటుందంట. ప్రార్థన పరలోకపు ద్వారము, పరలోకపు ద్వారము. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉంటాడంట కదండి. మనం ఒకవేళ ప్రార్థన చెయ్యలేనంత బిజీగా ఉండవచ్చు, కానీ దేవుడు ఎప్పుడునంట వినలేనంత బిజీగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన చేసామంటే బిజీ అండి, ఖాళీ ఉండట్లేదండి పాస్టర్ గారు. కానీ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా వినడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, నువ్వు కూర వండుతూ ప్రార్థన చేసినా దేవుడు వింటాడంట. నువ్వు బండి మీద వెళ్తూ ప్రార్థన చేసినా దేవుడు వింటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, నువ్వు మోకరించి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నువ్వు నడుస్తూ ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. నువ్వెప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థన చేసినా దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమిత్రుడా, ఒక మాట ఉంటుంది కదా, ఎడతెగక ప్రార్థన చేయడని. ఎడతెగక ప్రార్థన చేయండి అని. ప్రియమిత్రుడా, ఆ మాట సత్యం. ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేటండి? ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతే రాజు కృప అనేది ఇంటికి ఎప్పుడు వెళ్తాడు? ఆయన చేసే ప్రార్థన ఎప్పుడు వింటాడో మనకు చాలా డౌట్లు ఎక్కువ. నా దగ్గర ఉండిపోతే దేవుడు ఎలాగా? అబ్బే, దేవుడు కదండి సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగే దేవుడు. హల్లెలూయా. దేవుడు కదండి ఓమ్నిపొటెంట్ అంటారు, అంటే సర్వవ్యాప్తి. సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, మన మధ్యన ఉన్నాడా లేదా? అమ్మా, దేవుని వాక్యం సత్యం కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యన. ఇప్పుడు కొత్త వలస ఊరిలో ఒక చర్చ్ అవుతుంది, అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒకటి అవుతుంది, అక్కడ మరి దేవుడు ఉన్నాడా లేదా? ఎక్కడున్నప్పుడు అక్కడ ఎలా ఉంటాడు? ఆయన సర్వవ్యాప్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశాఖపట్నం, అమలాపురం, అనకాపల్లి అన్ని చోట్ల ఉండగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అందుకనే దేవుడు అయ్యాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం మనుషులము, మనకు పరిమితి ఉన్నది, కానీ ఆయన అపరిమితమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు పరిమితులు లేవు, మనకు పరిమితి ఉంటుంది. మనం ఒక చోటే ఉండగలం, వేరే దగ్గరికి వెళ్ళలేము, కానీ కొంతవరకు ఆలోచించగలము, అంతకన్నా కొంత పని చేయగలము, అంతకన్నా చేయలేము. కానీ దేవుడు అపరిమితమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిమితులు లేవు ఆయనకి. ప్రియమిత్రులారా,
మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. మనం ప్రార్థన చేసే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అని తెలిసి కూడా మనము ఏం చేయమో ప్రార్థన. నేనన్న మాట కాదు. ఇప్పుడు చెయ్యి ఎత్తితే ఎంతమంది ఎత్తారు మీరే చూసారు కదా. గట్టిగా లెక్క పెడితే 10 మంది ఎత్తినట్టున్నా. క్రైస్తవులమై ఉండి ప్రార్థన చేయకపోతే ఒక పక్క ఎండిపోతున్నట్లే. ఒక పక్క ప్రార్థన, బైబిల్ మనల్ని ఫలింపచేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక పక్క బైబిల్ వింటున్నావు, పాస్టర్ గారి ప్రసంగాలు వింటున్నావు, యూట్యూబ్లో ప్రసంగాలు వినేస్తున్నావు, వాక్యం వినేస్తున్నావు. ప్రార్థన ఒక్క 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయడానికి నీకు సమయం లేకపోతే నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి నువ్వు ఎలా విడుదల పొందుతావు అనుకుంటున్నావు? నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాల నుంచి నువ్వు ఎలా విడుదల పొందాలనుకుంటున్నావు? దేవుని సంగమా, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఇప్పుడు ఏమిటంటే మనం చూస్తాం ఆదికాండంలో 32వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. చదువు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తోడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమిటంటే ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ జేకబ్. నేను రాసుకున్నాను యాకోబు యొక్క ప్రార్థన. యాకోబు మోసగాడు. అన్నను మోసగించాడు, అన్నిని మోసగించాడు, అందరినీ మోసగిస్తూ వచ్చాడు. తన మోసగాడిని అని తెలిసిపోయింది కదండి. ఆ మోసం చేత తనకు ఆ నెమ్మది లేదు, అసమాధానంతో ఉన్నాడు. తన జీవితం అంతా మోసం అనే ముద్ర ఆయనను వేధిస్తూ ఉంది. తన మామను మోసం చేశాడు కదండి. ఒకరోజు వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి తన అన్న ఎదురవుతున్నప్పుడు ఇదేమిడరా ఒక్కొక్కరిగా పంపించేసి ఆ యోబేకు రేవు దగ్గర, యోర్దాను దగ్గర, నది యొక్క ఆ యోబేకు రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయాడంట. ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనైనా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏం ఆశీర్వాదం నువ్వు యాకోబు అడుగుతున్నాడు. ప్రభువా నాకు 100 మేకలే ఉన్నాయి, ఇంకో 200 మేకలు కావాలయ్యా. నాకు 10 గొర్రెలే ఉన్నాయి, ఇంకో 100 గొర్రెలు దయచేయి ప్రభువా. నాకు 5 ఒంటెలే ఉన్నాయి, 20 ఒంటెలు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడా? లే. యాకోబు అప్పటికే ఆశీర్వాదమును కదండి. 2 భార్యలు, 2 ఉపపత్నులు, మొత్తం 4. కొన్ని 100 గొర్రెలు ఉన్నాయి, కొన్ని 100 మేకలు ఉన్నాయి, కొన్ని ఒంటెలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. అందుకని అంటాడు 2-3 గుంపులు చేసి ఒకసారే రాలేక అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఈ ఏటిని దాటుతున్నప్పుడు ఒక్క చేతికరతో దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన అన్ని ఎదురొచ్చినప్పుడు అయ్యా ఒక్కసారి నడవలేను అయ్యా, పిల్లలతో ఉన్న గొర్రెలు ఉన్నాయి, ఒక్కసారి అవి చచ్చిపోతాయ్యా అంటాడు. అంటే అంత ఆశీర్వదింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం గురించి అడుగుతున్నాడు అబ్రహాం అడుగుతున్నాడు శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. అయ్యా నా జీవితమును మార్చే ఆశీర్వాదము దయచేయనా, నా జీవితాన్ని మార్చు నాయనా. ఇదేమిటరా, పర్సనల్ ప్రేయర్ షుడ్ చేంజ్ యువర్ లైఫ్. వ్యక్తిగత ప్రార్థన నీ యొక్క జీవితాన్ని మార్చగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమిటరా, జాగ్రత్త వినండి. పర్సనల్ ప్రేయర్ ఇస్ ఎ రిలేషన్షిప్
విత్ గాడ్, నాట్ ఏ రిచువల్. అంటే ఇది వ్యక్తిగత ప్రార్థన ఒక అలవాటు పూర్వకంగా చేసే క్రియ కాదు. ప్రియదేవుడా, వ్యక్తిగత ప్రార్థన దేవునితో నువ్వు చేసుకునే సంబంధము, సహవాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఇస్ రిలేషన్. ప్రియదేవుడా, దేవునితో నువ్వు నడిచే విధానము, దేవునితో నువ్వు కలిసి మాట్లాడే సమయము. ప్రియదేవుడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదండి, మనకి ఇష్టమైన స్నేహితులు మనతో మాట్లాడితే మనకు చాలా ఇష్టం. ఇంకేం లేవా? ఇంకాసేపు మాట్లాడచ్చా? అప్పుడు పెట్టేస్తావా? కానీ ఫోన్లో మాట్లాడే వాళ్ళకి చాలా అలవాటు ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫోన్ పెట్టడానికి అప్పుడేనా, కాసేపు ఉండలేవా? కాసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇల్లైన తర్వాత ఆపుతావా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త వినండి. ప్రార్థన దేవునితో చేసుకుంటున్న రిలేషన్, సంబంధము. The more you are closer to God, the more strength you will get from God. నువ్వెంత ఎక్కువగా అయితే దేవునితో వ్యక్తిగత ప్రార్థన చేస్తావో అంత ఎక్కువ బలము నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కండల బలం కాదు, ఆత్మ సంబంధముగా, ఆత్మ సంబంధముగా. వ్యక్తిగత ప్రార్థన ఏం చేస్తామో, వ్యక్తిగతంగా మోకరించి, ప్రభువా మళ్ళీ మా పాస్టర్ గారిని దీవించిన ఆయన, చాలా కష్టపడిపోతున్నారు నాయన, మా పాస్టర్ గారు అటు లేరు నాయన. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారి కోసం చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభా నా జీవితం నాయన, నేను ఎలా ఉన్నాను ప్రభా, నీ ఎదుటి నేను నిలబడాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభా, నా పరిస్థితి ఏంటి నాయన, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయనైనా, నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయనైనా, నా ఆత్మీయ జీవితంలో ప్రభా ఆయన నా జీవితాన్ని కట్టునైనా, నా జీవితాన్ని కట్టునైనా ప్రభా, నన్ను బలపరచునైనా, నేను నీకోసం నిలబడ్డానికి నాకు సామర్థ్యం దయచేయనైనా, దేవా నా బలహీనతలు ఏమున్నాయో అవి తీసివేనైనా. అది వ్యక్తిగత ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుడా, వ్యక్తిగత ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. దానియేలు గ్రంథము కదండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాను. నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా చూద్దాం కదండి. అట్టి శాసనము జరిగినదని ఎరిగి కూడా దానియేలు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి తన అలవాటు ప్రకారము మోకరించి దేవునికి ప్రార్థన చేశారంట. శాసనం ఏంటి? ప్రార్థన చేస్తే రాజుగారికి తప్పి ఎవరికి ప్రార్థన చేసినా ఎక్కడికి వెళ్ళిపోతారో? సింహాల బోన్లోకి వెళ్ళిపోతారు. అట్టి శాసనం ఉందని తెలుసు. ఇప్పుడు ఏమిటా, ఆ శాసనము ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల బోన్లోకి వెళ్ళిపోతామని తెలుసు. తెలిసినా సరే ఏం చేశారంట? మోకరించి ప్రార్థన చేశారంట. మోకరించి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏమిటా, దావీదు దానియేలు యొక్క ప్రార్థన కదండి, ఆయన సింహాల బోన్లో వేసినప్పటికీ సింహాల నోరులను బోన్లో వేయబడినప్పుడు ప్రార్థన చేశాడా? వేయబడక ముందే ప్రార్థన చేస్తున్నాడా? అమ్మా అంతేనా? ఇప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా? పరీక్షల ముందు నుంచి ప్రార్థన చేయాలా? మనం ముందు నుంచి ప్రార్థన చేసుకుంటే పరీక్షలు వచ్చినప్పుడు సులువు అవుతుంది. మనకు సాధారణంగా ఉన్న సమస్య ఏంటంటే, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరిపైనా, ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది. అదొక పెద్ద వేషధారణ. కష్టం తీరగానే మరి ఇంకా అసలు ప్రార్థన లేదు, చర్చి లేదు. మళ్ళీ దేవుడు నాకు ఏడు చేసాడండి, మళ్ళీ తిరిగి. ఇప్పుడు దేవుని సంగమా, జాగ్రత్త. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎన్నో సంవత్సరాల తరబడి రోజు ప్రార్థన చేసే అలవాటు ఉందంట. ఆ రోజు ప్రార్థన చేసే అలవాటు కష్టంలోకి వెళ్ళినప్పుడు కష్టంలో కాసిందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సింహం బోన్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయలేదు, వెళ్ళక ముందే ప్రార్థన చేశాడు. అందుకనే కష్టంలో దేవుడు తప్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న కథ చెప్తాను ప్రియదేవుడా. ఒకసారి మనమైతే పిల్లలందరం కలిసి పడుకుంటాం కదండి. ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో పిల్లలు తల్లిదండ్రులు వేరుగా పడుకుంటారు, పిల్లలు వేరుగా
ఆడుకుంటాం. ఒకరోజు మధ్యరాత్రి పెద్ద వర్షం పడుతుందంట. పెద్ద వర్షం పడుతూ ఉన్నప్పుడు కదండి ఉరుములు వస్తూ ఉన్నాయంట. ఉరుములు రాగానే చిన్న అబ్బాయి పరిగెట్లు లేచి వెళ్ళి తలుపు కొట్టాడంట. డాడీ డాడీ అని. డాడీ అనగానే డాడీ తలుపు తీసాడంట. తలుపు తీసి కదండి వెంటనే ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాడంట. నాన్నగారు, అరే ఎందుకు భయపడి వచ్చేస్తున్నావు? వర్షం పడుతుంది, ఉరుములు వస్తాయి, నువ్వు అలాంటికి భయపడకూడదు. నేనేమైనా మాట్లాడానా? ఏం మాట్లాడలేదు. రాగానే ఇదేమిటరా, మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆ తుఫాన్ను ఆపుతాడు, అంటే మన సమస్యలను ఆపుతాడు. లేదా కొన్నిసార్లు ఆ సమస్య అలాగే ఉన్నా మనల్ని ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని హత్తుకొని ధైర్యపరుస్తాడు, మనకు నెమ్మదిస్తాడు. ఈ చంటి అబ్బాయికి, ఈ చిన్న అబ్బాయికి కదండి ఆ థియరీని సిస్టము అవి చెప్పలేదు. వెంటనే ఏం చేశాడు? వర్షాన్ని ఆపలేడు, కానీ ఏం చేశాడు? ఆ అబ్బాయికి ధైర్యాన్ని, భయం పోగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హత్తుకుంటాడు. దేవుడు నీకు నెమ్మదిస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేయకపోతే నువ్వు ఆదరణ ఎక్కడి నుంచి పొందుకుంటావు? ప్రార్థన చేయకపోతే ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన చేయకపోతే నీకు ధైర్యం ఎవరిస్తారో? ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని సంగమా, మనం ఎక్కడున్నాం? మనం ఎలా ఉన్నాం? దేవుడు గొప్ప కార్యం చేశాడండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అయ్యో, దేవుడు మందిరం కట్టడంలో గొప్ప కార్యం చేస్తాడు, అది ఆయన పని, ఆయన చేస్తాడు. కానీ నీలో ఆయన కార్యం చేయడానికి, నీవు ఆయనతో సహవాసం చేయడానికి ఆయన సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టేశాడు కదా. నీ ప్రార్థన వినడానికి ఆయన నిత్యము వేచి ఉన్నాడు కదా. నిన్ను ఆదరించి బలపరిచి నడిపించడానికి ఆయన కనిపెడుతూ ఉన్నాడు కదా. ప్రార్థన చేయనటువంటి ఆ దౌర్భాగ్యపు స్థితిలో ఎలా కొనసాగుతావు ప్రియదేవుని సంగమా? కదా, ఎవరో ఒక మంచి భక్తుడు అన్న మాట ఏమిటంటే, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తివంతులుగా ఉంటాం ఆత్మీయ జీవితంలో, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తివంతులుగా ఉంటాం. ప్రార్థనే చెయ్యకపోతే 3 పూట్ల కడుపు నిండా తినేయచ్చు, ఈ బలం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుడా, జాగ్రత్త వినండి. మనం ఇంకా చెడు పనులు చేస్తున్నాము, చెడు మాట్లాడుతున్నాము, చెడు క్రియలకు అలవాటు పడిపోయి ఉన్నాము, విడుదల పొందట్లేదంటే వ్యక్తిగత ప్రార్థనలో నీ జీవితము సరిచేయబడట్లేదు. You are praying but you are not becoming like Christ in prayer. క్రీస్తు వలె నీవు ఉండలేకపోతున్నావు, మార్చబడట్లేదు. క్రీస్తు వలె మార్చబడకపోతే నువ్వెంత ప్రార్థన చేస్తున్న ప్రయోజనము? ఒక మాట ఉంటుంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే, నువ్వు ప్రార్థనలో యేసుతో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఎవరిలా మార్చబడాలి అమ్మా? నువ్వు చిరంజీవిలో మార్చబడితే ఎలాగా కదండి? సూర్యకాంతం లాగా, అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తెలుసు కదా సూర్యకాంతం అంటే ఫైటర్. అలా మార్చబడితే ఎలాగా? నీ ప్రార్థన నీ జీవితాన్ని మార్చట్లేదు. క్రైస్తవుడిగా దేవునికి అవమానకరంగా ఉంటూ ఉన్నాం. నీ పర్సనల్ ప్రేయర్ నిన్ను చెక్కాలి, నిన్ను సరిచేయాలి, నిన్ను బాగు చేయాలి, నిన్ను క్రీస్తు వలె చెయ్యాలి. వాస్తవం చెప్తున్నాను, కోపం ఎక్కువ, చాలా కోపం. అప్పుడప్పుడు పాస్టర్ గారే భరిస్తుంటారు. మీరు అనుకుంటారు పాస్టర్ పాపం షకీనా సాక్ష్యం చెప్తూ, పాస్టర్ గారు ఎంత తగ్గింపో,
ఎంత వినయమో. ఇప్పుడు మీరు చూస్తున్న పాస్టర్ గారు కరెక్టే. ఎలా వచ్చింది తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన. యేసయ్యా యేసయ్యా. ఇది విడరా ఎప్పుడైనా అనుభవం ఉందా? యేసయ్యా అనగానే ఆయన ప్రసన్నతను అనుభవించే అనుభవం ఉందా? యేసయ్యా అంటే ఆయన సన్నిధి మీ మీదకి రావడం అనుభవం ఉందా? నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు యేసయ్యా అంటే ఆయన మీతో ఉండడం, ఆయన మీతో ఉండడం. కెన్ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? కెన్ యూ ఫీల్? డూ యూ హ్యావ్ ద రిలేషన్? అట్టి సహవాసం ఉందా? అట్టి అనుభవం ఉందా? క్రైస్తవుడిగా అట్టి ప్రార్థన జీవితం లేకపోతే ఎందుకు అందరితో వచ్చి చప్పట్లు కొట్టేసి ఆరాధన అయ్యా, ప్రార్థన అయ్యా? నీ ఆలోచన విధానం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ భాష మారాలి, నీ వేషధారణ మారాలి, నీ వస్త్రధారణ మారాలి. అన్ని విషయంలో క్రీస్తుని చూపించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత ప్రార్థన నిన్ను అలా మార్చగలగాలి. జాగ్రత్త. నువ్వు రహస్యమందు దేవునితో నీకున్న సంబంధము బాహాటముగా మనుషులు ఎదుట అది కనబడుతుంది. రహస్యమందు నీకు దేవునితో ఉన్న సంబంధము బాహాటముగా అది మనుషులు ఎదుట కనబడుతుంది. నువ్వు దేవునితో ఉన్నట్లయితే దేవుని అమృదుత్వం వస్తుంది, మాధుర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది. దేవునితో అది లేకపోతే కదండి, ఈ కష్టంలో నీకు బలం కావాలంటే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడము అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పింది? నీ కష్టములో నువ్వు బలము కలిగి జీవించాలంటే ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి. దేవా మీ ఇంట్లో అందరి కొరకు ప్రార్థన చేయాలి. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. నిన్ను గురించి 1వ తారీఖు కదండి, ప్రభు వాళ్ళకు ముందు సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది. సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మేము చేసే మొదటి ప్రార్థన ఏంటో తెలుసామా? వ్యక్తిగత ప్రార్థన. దేవుని సంగమా, ఎంతమంది ఉన్నామో, వ్యక్తిగతంగా ఎంతమంది దేవునితో సహవాసం అన్నదంటే 10 మంది. చాలా సిగ్గుపడాలి. నిజంగా సిగ్గుపడాలి. చర్చను బట్టి అతిశయించదు. నీ జీవితం బాగులేదని బాధపడటం నేర్చుకో. దేవా నా జీవితాన్ని కట్టునాయనా, నా జీవితాన్ని బాగు చేయనా, నేను నీ ఎదుట నిలబడాలయ్యా నిందారహితముగా. హల్లెలూయా. నేను నీ ఎదుట నిందారహితముగా నిలబడాలయ్యా అని వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి మనలో మనం దేవునికి అప్పగించుకుందాం. తలలు వంచండి, మోకరించండి, లేదా నిలబడండి. అవకాశం ఉన్నవారు. స్తోత్రంలో నాయన, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని క్షమించండి నాయన. మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. పాపము చేయలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాము నాయన. మమ్మల్ని క్షమించండి నాయన. సంఘములకు వ్యక్తిగత ప్రార్థన నాయన, వ్యక్తిగత ప్రార్థనను నేర్పించమని అడుగుచున్నాం. ఆ భారమును దయచేయమని అడుగుచున్నాము. సంఘమును బలపరచమని అడుగుచున్నాం. వ్యక్తిగతముగా మీతో సహవాసము కలిగి మీ సన్నిధిలో మీతో మాట్లాడే అలవాటు నాయన, మీతో నడిచే అలవాటు నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. వారి ప్రార్థన, వారి జీవితాన్ని, వారి ప్రార్థన, వారి కుటుంబ జీవితాన్ని, వారి వ్యక్తిగత ప్రార్థన వారి బిడ్డల జీవితంలో ప్రభావం చూపాలయ్యా.
ప్రార్థన చేయలేని వారి కింద ఉండకూడదయ్యా. ప్రార్థన చేయలేని వారి కింద ఉండకూడదు. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ సహాయం దయచేయండి. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ కొంత సమయం ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మదేవుడు వారిని బలపరచండి నాయన. వారిని బలపరచండి నాయన. వారిని రేపండి నాయన. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మీ సన్నిధిలో మాట్లాడే అలవాటును దయచేయండి. మోకరించే అలవాటును దయచేయండి అయ్యా. మీ కృపను తోడుగా ఉంచండి. తిరిగి వెళ్తారుగా నెమ్మది కలిగి సమాధానం కలిగి గృహములు చేరుటకు మీ సహాయం దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన సంఘమంతటికీ తోడై ఉండి ప్రార్థన కొరకైనటువంటి ఆ రోషమును దయచేసి నడిపించును గాక. ఆమేన్.